అలా రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది మామా. మరి రంజాన్ అంటే ముందుగా మనందరికి గుర్తొచ్చేది హలీమే కదా. ఒక మంచి 100% ప్యూర్ మటన్ అండ్ చికెన్ హలీం తిందాం అనుకుంటే జగదంబ దగ్గర ఉన్న అజీజ్ పిస్తా హలీం పాయింట్ కి వచ్చాను మామా. బాబా సలాన్ బాగా వేడిగా ఉంది మామా. పొగలు చూసారా అలా వస్తుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చికెన్ హలీము మటన్ హలీము బాగా ఫేమస్. రోజుకి 50 నుండి 100 కేజీలు సేల్ చేస్తూ ఉంటారు. హలీం తినాలనుకుంటే చికెన్ కాస్ట్ 150 మామా, మటన్ అయితే 180 రూపాయలు. రంజాన్ స్పెషల్ అంటే ఎక్కడ హైదరాబాదీ స్టాఫ్ అంతా హైదరాబాద్. సో మరి స్టాఫ్ అంతా హైదరాబాద్ వాళ్ళంట. మరి ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. మరి మొత్తం ఎన్ని వెరైటీలు ఉంటాయి? నియాజ్, చార్వా, ఆనియన్స్, కాజు, ఏమంటారు మదీనా, లెమన్. చికెన్ और एक मटन हलीम दे दो. नहीं खाने का. చికెన్ एक మటన్. మరి మా వైజాగ్ వాసులకు చెప్పాలి కదా మీ యొక్క హలీం టేస్ట్ గురించి ఎలా ఉన్నదో ఏంటనేది. అందుకనే నేను ఇక్కడ రివ్యూ ఇచ్చి మా వాళ్ళకి చెప్తాను. మావా ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో. హలీంలో అయితే ఫుల్ నెయ్యి వేసి కొట్టారు మావా. వ్యూవర్స్ మరి మనమైతే చికెన్ హలీం టేస్ట్ చేస్తున్నాం. ఇందులో జీడిపప్పు, మొత్తం బాదము, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే గీ అయితే ఫుల్గా వేసి కొట్టారు. మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. రోడ్ షోర్ మా సూపర్. మటన్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? లేకుంటే ఎలా ఉంటారులే మావా. మరి మటన్ హలీం కూడా మీకోసమే. రేట్లు కూడా బాగా సౌకర్, 180 రూపాయలు. టేస్ట్ కూడా చాలా బాగుంది మావా. జగదంబ లజీజ్ పాయింట్ లోని ఓన్లీ హలీంలే కాదండి, హైదరాబాదీ బిర్యానీలు కూడా దొరుకుతాయి మావా. మెయిన్లీ ఇక్కడ చెఫ్లు అందరూ స్పెషల్లీ హైదరాబాద్ నుండి తెప్పించారండి. బడ్జెట్ రేట్లో మీ అందరికి అసలీ హైదరాబాదీ స్టైల్ బిర్యానీ తినాలనుకుంటే ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చేచ్చు మావా. అలాగే టైమింగ్స్ కూడా మార్నింగ్ 11 నుండి నైట్ 11, 12 కద్దుకా కీరు, రబ్డీ, డబల్ కా మీటా, లస్సీలు, అలాగే స్వీట్లు కూడా ఒకటి మించిన ఒకటి ఉన్నాయి మావా. ఫుడ్లు కానీ వస్తే పండగ చేసుకుంటారా.